సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఒక బాబా భక్తుడండి బాబా దగ్గరికి వచ్చి, బాబా దేవుళ్ళందరూ ఒక్కడే కదా అని అంటున్నారు, మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు బాబా? ఇన్ని గుళ్ళు అనేవి ఎందుకు కట్టించారు? ఇన్ని గుళ్ళు, గోపురాలు, పూజలు ఇవన్నీ ఎందుకు బాబా? మీరున్నారు కదా, మీరు ఒక్కళ్ళే చాలు కదా ప్రపంచంలో అని చెప్పి అనుకునే వాళ్ళందరికీ కూడా అండి, అంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు, ఇన్ని గుళ్ళు ఎందుకు అనే సందేహం అనేది అందరికీ ఉంటుందండి. అలాంటి సందేహం ఎవరికైతే ఉందో బాబా ఇచ్చే సందేశాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9392597491. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. బాబా ఎప్పుడు కూడా అండి మనకి చెబుతూ ఉండేవారు, సచరిత్రలో మతాలు అనేవి అన్ని మతాలు ఒకటే, అందరము కూడా దేవుళ్ళందరూ ఒకటే, ఒకేలాగా అందరూ కలిసి ఉండాలి అన్నదే ఆయన ఆలోచన. కానీ అప్పట్లో మతాలు ఇలా మతాల మూలంగా చాలా వరకు కూడా గొడవలు వచ్చేవండి. అలాంటి గొడవలు అనేవి లేకుండా అందరము ఒకటే. మనిషి అన్న తర్వాత మనిషిలో ప్రవహించే రక్తం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది అని బాబా నిరూపించారండి. అంటే ఒక మంచినీళ్ళు ఆయన ఉదాహరణగా కథలో సచ్చరిత్రలో చెప్పినట్టుగా ఒక గ్లాసు తీసుకురమ్మని, హిందూ మతస్థులైన ఒక భక్తుడిని కొంచెం వాటర్ని తీసుకురమ్మ, గ్లాసులో మంచినీళ్ళు తెమ్మని ఒక గ్లాసులో పోయమని, ఆ తర్వాత ముస్లిం భక్తుడైన ఒక భక్తుడికి గ్లాసులతో మంచినీళ్ళు తెమ్మని, ఈ క్రిస్టియన్ అయిన ఒక భక్తుడికి గ్లాస్ వాటర్ తీసుకొని ఇవన్నీ కూడా కలిపి ఒక గ్లాసులో పోసి వీటిని విడివిడిగా తీసి ఇవ్వమని చెప్పి ఆయన అడుగుతారండి. అడిగినప్పుడు ఎవరికి సమాధానం అనేది ఉండదు. ఎలా అయితే కనుక నీళ్ళన్నీ ఈ పీల్చే గాలి కానీ, మనం నివసించే ఈ ఆకాశం కానీ, భూమి కానీ, ఇవి ఎలా అయితే అందరికీ ఒక్కటిగా ఉన్నాయో, అలాగే మనుషులందరూ కూడా ఒక్కటే అన్న విషయాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోయేవాళ్ళు. అప్పట్లో కొన్ని గొడవలు వచ్చేవి. బాబా అవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు మతాలని ఎవరు కూడా గొడవలు పడకూడదని, అందరూ కలిసి ఉండాలని ఆయన చెప్పేవారండి. ఆయన ఉన్నంత వరకు కూడా అందుకోసమే పోరాడేవారు. అలాగే ఒక భక్తుడికండి బాబా దగ్గర అడగాల్సిన ఒక సందేహం అనేది ఉందన్నమాట. అలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక మనవడు ఒక తాతయ్య మాట్లాడుకుంటున్నారనమాట. ఒక మనవడు వచ్చి తాతయ్య దగ్గర అడుగుతారనమాట, తాతయ్య మీరు చెప్తూ ఉంటారు కదా దేవుళ్ళందరూ ఒక్కటే, నువ్వు దేవుణ్ణి పూజించు నాన్న, దేవుళ్ళందరూ ఒక్కటే అని చెప్తూ ఉంటారు కదా, మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా తాతయ్య, శివయ్య, వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం కదా, అనేక రకాల గుళ్ళు ఉన్నాయి, అందరూ ఎందుకు తాతయ్య అలా వెళుతూ ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు ఆ తాతయ్య మనవడికి చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, నాయనా నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అని చెప్పి ఆయన చెప్తాడండి. ఏమని చెప్తారు అని అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట. ఆ పెద్ద ఆయన చుట్టూ కూడా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంటే ఆయనకి రిలేషన్స్ చాలామంది ఉన్నారు. ఆయనకి పుట్టిన కొడుకులు కానీ, మనవాళ్ళు కానీ, ఆయనకి తోడపుట్టిన వాళ్ళు కానీ ఎంతోమంది రిలేషన్స్ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పెద్ద ఆయన్ని పిలిచే విధానం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఆ పెద్ద ఆయన్ని తాతయ్య అని ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు, ఇంకొకళ్ళకి ఆయన నాన్నగారిలాగా ఉన్నాడు, ఇంకొకరికి ఆయన బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన్ని యజమాని అని పిలుస్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఆయన కనిపిస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా ఒకేలాగా
మనం ఆయన్ని పిలవలేం కదా నాయన. ఎలాగైతే కనుక మనుషులందరూ కూడా వేరువేరుగా ఉండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో ఒకే మనిషిని ఒకే పేరుతో పిలవకుండా వేరే వేరే పేర్లతో వేరే వేరే సంబంధాలు, అంటే తాతయ్య గానో మనవడు గానో మనం నాన్నగారి గానో బాబాయ్ గానో అలా పిలుస్తూ ఉన్నాం కదా, అలాగే దేవుడు కూడా మనకి అని చెప్పినప్పుడు తాతయ్య నాకు అర్థం కాలేదు తాతయ్య మళ్ళీ చెప్పండి అని అన్నప్పుడు ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారండి. ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని ఆయన అడుగుతారండి. అడిగినప్పుడు నాకు ఉన్నారు తాతయ్య ఒక 5-6 దాకా ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మాకు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు సరే రేపు ఒకసారి నాకు ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి తీసుకురా, మీ అందరికీ ఒక గేమ్ అనేది పెడతాను నేను అని చెప్పినప్పుడు అవునా తాతయ్య మాకు గేమ్ అంటే ఆడడం అంటే చాలా ఇష్టం, నేను తీసుకొస్తానని తెల్లవారేసరికి ఆ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చినప్పుడు సరే అని వాళ్ళందరికీ కూడా ఒక గేమ్ అనేది తాతయ్య పెడతాడు. పెట్టి నాన్న మీరందరూ కూడా ఎదురుగుండా అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ వేప చెట్టుని అంటుకొని ఎవరైతే కనుక ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను నేను అని చెప్పినప్పుడు ఒక పందెం పెడతారనమాట. ఇంకా ఈ 6 ఫ్రెండ్స్ అండి, మొత్తం 6 కూడా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటారనమాట. పరిగెడుతూ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పిల్లవాడు పడిపోతాడండి. పడిపోయినప్పుడు ఈ 5 కూడా మిగతా 5 కూడా పరిగెత్తు వెళుతూ ఉంటారు. ఈ పడిపోయిన వాడిని లేపడానికి ఒక్కతను మాత్రమే వెనక్కి తిరిగి అయ్యో ఏంట్రా పడిపోయావా అని చెప్పేసి ఆ ఒక్కతను మాత్రమే వెనక్కి వచ్చి అరే రమేషు అని చెప్పి ఆ పిల్లవాడిని ఎవరైతే క్లోజ్గా ఉన్నాడో వాడిని అరే రమేషు పడిపోయాను రారా అని చెప్పి పిలుస్తాడండి. పిలిచినప్పుడు ఆ రమేష్ అనే పిల్లవాడు వచ్చి ఈ పిల్లవాడిని లేపుతాడనమాట. లేపినప్పుడు ఇంకా గెలిచే వీళ్ళిద్దరూ ఆగిపోతారు, ఇంకా ఓడిపోయినట్టే. ఇంకా మిగతా 4 కూడా వెళ్తారు. ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక అతను మాత్రమే గెలుస్తాడనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఆ పిల్లవాడిని పిలిచిన తర్వాత అడుగుతాడు, అరే నాన్న నీ ఫ్రెండ్ కింద పడిపోయాడు కదా, పడిపోయినప్పుడు ఏమని పిలిచాడు అని అంటే నన్నే పిలిచాడు తాతయ్య, రమేష్ రారా నేను పడిపోయాను రా, నాకు కాలికి దెబ్బ తగిలింది నన్ను కాపాడు అని పిలిచినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు, నిన్ను పిలిచాడు నువ్వు తెలుసు కాబట్టి రమేష్ అని పిలిచాడు కాబట్టి నువ్వు వచ్చావు. అలాగే నీకు ఇష్టమైన దేవుడు అంటే నీకు ఇష్టమైన ఫ్రెండ్ నువ్వు ఎలా అయితే పిలిచావో అలాగే ఇష్టమైన దేవుళ్ళని ఒక్కొక్క రూపంలో ఆయన పలానా టైంలో ఒక దేవుడు ఆ సమయానికి వెళ్ళలేకపోతే వేరే రూపంలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు ఏ రూపంలో ఉన్న దేవుణ్ణి అయితే పిలుస్తారో శివయ్య అని పిలవచ్చు, గోవింద అని పిలవచ్చు, ఎలా అయితే పిలుస్తారో అలాగా ఆ రూపమునికి మారిపోయి ఆ భగవంతుడు ఆ భక్తుడి దగ్గరికి వెళుతూ ఉంటారు నాయన. అందువల్లే మనం అలాగా వేరే వేరే పేర్లతో భగవంతుడిని పిలుస్తూ ఉంటాము అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పినప్పుడు అవును తాతయ్య నాకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు చెప్పిన తర్వాత అర్థమైంది అని. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి, ఇంతమంది గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం కదా, మనందరికీ కూడా అండి ఇప్పుడు భూమి మీద ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళాలి అని అంటే అమ్మగారింటికి వెళ్ళి మాత్రమే అమ్మను చూడగలం. అలాగే బాబాయ్ ఇంటికి వెళ్ళాలనుకోండి బాబాయ్ ఇంటికి మాత్రమే వెళ్ళి చూడగలం. అలాగే ఇప్పుడు ఒక శివయ్యని చూడాలంటే శివుడి గుడికి వెళ్ళి మాత్రమే ఆయన చూడగలం. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని చూడాలంటే ఆవిడ గుడికి వెళ్ళి మాత్రమే చూడగలం. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఎలా అయితే ఉంటుందో వాళ్ళని ఆ ఇంట్లో మాత్రమే మనం ఎలా అయితే చూడగలమో అలాగే భగవంతుడు కూడా అండి. ఏ రూపంలో ఏ భగవంతుడు ఉన్నా కూడా దేవుళ్ళందరూ ఒక్కటే కాబట్టి మనల్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటారు అనడానికే మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది బాబా ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.